హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మేము బెంగళూరులో లాల్బాగ్ అనే పార్కుకి వచ్చాము. లాల్బాగ్ అంటే చాలా ఫేమస్ బెంగళూరులో, తెలియని వాళ్ళైతే అస్సలు ఉండరు. ఇది 17th సెంచరీలో కట్టారంట అండి. సో అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని ఎకరాలు ఉంటుంది, కొన్ని వందల ఎకరాలు. మీకు ఒక్క రోజులో మొత్తం తిరగాలంటే చాలా కష్టం, అంత దూరం ఉంటుంది. అందరికీ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, లాల్బాగ్ ఓన్లీ లవర్స్కేనా, ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చా అని ఒక పెద్ద డౌట్ ఉంది. అలా ఏం లేదండి, లవర్స్ అంతే ఎక్కువే ఉంటారు కంపేర్ టు ఫ్యామిలీస్. కాకపోతే ఫ్యామిలీస్ కూడా ఉంటారు, సండే కాబట్టి సండే అలా వెళ్తే చాలా రష్ ఉంటుంది. సో వెళ్ళండి, ఏ టైంలో అన్నా వెళ్ళొచ్చు. కాకపోతే మార్నింగ్ టైంలో వెళ్ళాలి. ఈవినింగ్ టైంలో వెళ్ళారనుకోండి మీకు టైం సరిపోదు. మార్నింగ్ టైం వెళ్ళారనుకోండి మొత్తం కవర్ చేసుకోవచ్చు. చూడండి స్టార్టింగ్లో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అయితే ఫ్లవర్స్ గ్రీనరీ అంటే లాల్బాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే వాయిస్ కట్ చేయలేదు అక్కడ రికార్డ్ చేసిన వాయిస్, ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ పెద్దగా లేదు, కానీ ఆ బర్డ్ సౌండ్ అదంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు బస్సులో వెళ్ళేటట్టుగా అయితే ఏ గేట్ దగ్గర అయితే బస్ స్టాప్ దగ్గరగా ఉంటుందో ఆ గేట్ దగ్గర అయితే దిగండి. మెయిన్ గేట్ దగ్గర దిగాను అనుకోండి, అక్కడ బస్ స్టాప్ లేదు, బస్సు కొంచెం ముందరికి వెళ్ళి ఆపుతుంది, కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి. మేబీ సెకండ్ గేట్ దగ్గర దిగితే మీకు దగ్గరగా ఉంటుంది ఎంట్రెన్స్కి. సో 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 20 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. నేను మా అమ్మ వెళ్ళాను కాబట్టి మాకు 100 రూపీస్ అయింది. ఇక్కడ చూడండి, ఇది ఒక డిఫరెంట్గా ఉన్నాయి. సో కాయలు, ఇక్కడ ఫుల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయంటే, మీకు ఈ వీడియోలో అంత కలర్ఫుల్గా కనిపించకపోవచ్చు, కానీ రియల్గా అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా పీస్ఫుల్ ప్లేస్. చూడండి యానిమల్స్ స్టార్టింగ్లోనే, ఇది మెయిన్ గేట్ నుంచి వెళ్తే స్టార్టింగ్లో ఉంటుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి బొమ్మలు. వీక్ అంతా వర్క్ చేసి సండే ఒకరోజు రిలాక్స్గా ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్సైడ్ ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదండి, ఎక్కడ చూసినా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా కొనుక్కొని తినచ్చు. లాల్బాగ్ చుట్టూ గేట్స్ ఉన్నాయండి, 4 గేట్స్ ఏమో ఉన్నాయి. సో ఏ గేట్ నుంచి అయినా రావచ్చు. ప్రతి చోట టికెట్ కౌంటర్ ఉంటుంది, తీసుకొని రావచ్చు. పార్కింగ్ చేసుకోవడం ప్లేసెస్ కూడా ఉంటుందన్నమాట. మేము ఇంత దూరం నడవలేము అనుకునే వాళ్ళకి, ఏజ్ అయిన వాళ్ళకి వెహికల్స్ కూడా ఉంటాయి. సో అవి 100 రూపీస్ ఏమో కట్టాలి. మేము వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టును కొట్టేశారో, మరి ఎందుకు కొట్టారో తెలియదు, కానీ ఆ చెట్టును చూస్తేనే తెలుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పార్క్ ఉందో. 17th సెంచరీ అంటే అది మీరే ఆలోచించుకొని, కొన్ని వందల సంవత్సరాలు అప్పటి నుంచి ఉంది ఈ పార్కు. ఇలాంటి చెట్లు ఒక్కటే కాదు, మొత్తం చూపిస్తాను. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ పార్కులో. చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ చెట్టు ఉంది. ఇలాంటి చెట్లు దండిగా ఉన్నాయి ఇక్కడ. అసలు ఎంత గుంపులుగా ఉందో చూడండి. ఇక్కడ ఇంకొక ప్లేస్లో ఉంది ఇదే చెట్టు. ఇలాంటి వాటర్వి పార్కులో మొత్తం నాకు తెలిసి 10 పైనే ఉన్నట్టున్నాయి. అక్కడొకటి పెట్టారు. ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేస్తారనుకుంటా. మేము వెళ్ళినప్పుడే స్టార్ట్ చేశారు, లైక్ అరౌండ్ 4 o'clockకి స్టార్ట్ చేశారు. నాకు నచ్చిన ప్లేస్లో ఇదొకటి, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చాలా డెకరేటివ్గా ఉంది అసలు ప్లేసు.
ఇక్కడ చూడండి చెట్టు మొదలతో ఎంత బాగా రెడీ చేశారు. అదొక డెకరేటివ్ పీస్ లాగా. ఇక్కడ ఒక గార్డెన్ ఉందండి. ఇది చాలా బాగుంది. ఎంత గ్రీన్గా ఎంత డెకరేట్ చేశారంటే ఇక్కడ ఉన్న చెట్లని అంత బాగుంది. రండి చూద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో. లోపల వేర్లు చూడండి, ఒక ఆకు కూడా లేదు, అంత బాగుంది. పైన మాత్రం ఆకులు ఉన్నాయి. ఇది ఒక ఎంట్రన్స్ లాగా ఉంది. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది చూడండి. ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఏమంటే టెంపుల్ కూడా ఉందండి. ఇలాంటి ప్లేస్లో టెంపుల్ ఉండడం అనేది చాలా రేరు. నార్మల్గా పార్కుల్లో అయితే ఎక్కడా ఉండదు టెంపుల్. సో ఇక్కడ మాత్రమే పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి. ఒక చెట్టు కొట్టేసి అది చూపించాను కదా చూడండి, అలాంటి చెట్టే ఇక్కడ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఇంత పెద్ద చెట్టు అయింటది చూడండి. ఇది ఇక్కడ ఇంకొక గేట్ అండి, ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట.
ఇక్కడ చూడండి ఏదో ఉందని పోతే అక్కడ ఏమీ లేదు, డస్ట్బిన్. నేను యాక్చువల్లీ చెట్టు అనుకున్నా దూరం నుంచి వచ్చి, దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు ఇది ఐరన్ అని. అంత బాగుంది, అంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి చెరువు కూడా ఉంది. యాక్చువల్లీ ఒకటి కాదు, 2 ఉన్నాయి. సో ఈ చెరువులో ఏందో చెట్లు కూడా పెంచుతున్నారు వీళ్ళు వాటర్ పైన. మరి అది ఏం చెట్లో తెలియట్లేదు దీంట్లో. ఇక్కడ ఇంకొక చెరువు పక్కనే ఉంది. సో దగ్గరికి వెళ్ళి ట్రై చేశాను కానీ కనిపించలేదు సరిగా. ఇంకొక దాంట్లో కొంచెం క్లారిటీగా ఉంది. నా బ్యాడ్ లక్ ఏమంటే ఆ రోజే ఫోన్లో ఛార్జింగ్ తక్కువ పెట్టుకొని వెళ్ళాను. హాఫ్ పార్ట్ మాత్రమే వీడియో తీయగలిగాను, మిగతా అంతా మిస్ అయిపోయాను. చూశాను కానీ వీడియో తీయలేకపోయాను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, జస్ట్ 3% మాత్రమే మిగిలింది. ఇక్కడ చూడండి కొంచెం క్లారిటీగా ఉండొచ్చు. సో ఎంత బాగా చెట్లు కూడా నాటారు అవి చెరువు పైన. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఎంట్రన్స్ ఇది ఎందుకో క్లోజ్ చేసేసారు. మేబీ వాటర్ ఉండిండొచ్చు ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకో మరి క్లోజ్ చేసేసారు, బీగాలు వేసి పెట్టేశారు వీటికి. సో ఎంత బాగుందో చూడండి. లేక్ కూడా ఉంది, ఎంట్రన్స్ కూడా ఉన్నట్టుంది ఎప్పుడు. ఇంకో హాఫ్ పార్ట్ అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అటు సైడ్ ఉంది. సో చాలా మిస్ అయిపోయాను అక్కడ వీడియో తీయకుండా. అక్కడ ఇంకా బాగుంది అటు సైడు, నాకు తెలియక నేను ఇటు సైడ్ వచ్చేసాను ఫస్టే. సో అటు సైడ్ ఇంకా చాలా బాగుంది, చెట్లు కానీ రోజ్ గార్డెన్ ఉంది, చాలా బాగుంది. అక్కడంతా మిస్ అయిపోయాను నేను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ప్లీజ్ దయచేసి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.